ఒకసారి ఇమాజిన్ చేయండి. మిడ్ నైట్ టైం ట్రైన్ స్లోగా వెళ్తుంది. విండో దగ్గర నుంచి చూస్తే ఒక షాడో ట్రాక్ పక్కన నడుస్తూ ఉంది. నెక్స్ట్ సెకండ్ అది కనిపించకుండా పోయింది. ఇండియాలో రైల్వే గోస్ట్ స్టోరీస్ చాలా ఉన్నాయి, కానీ అవన్నీ నిజమా లేక మన ఇమాజినేషనా? ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఇండియన్ రైల్వేస్లో జరిగిన కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ వెనుక ఉన్న మిస్టరీస్. లెట్స్ ఫైండ్ అవుట్. రైల్వే ప్లేసెస్ ఎందుకు గోస్ట్ స్టోరీస్కి ఫేమస్ తెలుసా? సింపుల్ రీజన్. ఎందుకంటే అవన్నీ ఐసోలేటెడ్ లొకేషన్స్లో ఉంటాయి. అంటే చుట్టుపక్కల చాలా నిశ్శబ్దంగా ఉంటాయి. పైగా నైట్ ట్రావెలింగ్ ఉంటుంది. అలాగే యాక్సిడెంట్స్ అనేవి చాలా జరుగుతూ ఉంటాయి. ఇండియాలో రైల్వే నెట్వర్క్ చాలా పెద్దది. థౌజండ్స్ ఆఫ్ స్టేషన్స్ ఉంటాయి. ల్యాక్స్ ఆఫ్ జర్నీస్, రోజు చాలామంది జర్నీ చేస్తూ ఉంటారు. కానీ కొన్ని ప్లేసెస్లో స్ట్రేంజ్ ఇన్సిడెంట్స్ రిపోర్ట్ అయ్యాయి. బెగన్ కోడోర్ రైల్వే స్టేషన్ 1960స్లో ఒక రైల్వే ఎంప్లాయీ చెప్పాడు, ప్లాట్ఫామ్ మీద వైట్ శారీలో ఒక అమ్మాయి కనిపించింది అని. తర్వాత ఆ ఎంప్లాయీ సడన్గా చనిపోయాడు అని రూమర్స్ వచ్చాయి. పీపుల్ అంతా భయంతో స్టేషన్ క్లోజ్ అయ్యింది. నియర్లీ 40 years వరకు అలాగే. 2009 తర్వాత మళ్ళీ ఆ స్టేషన్ని రీఓపెన్ చేశారు. కానీ ఇప్పటికీ నైట్ డ్యూటీకి చాలామంది భయపడుతూ ఉంటారు. మరొకటి నైని రైల్వే స్టేషన్ ఇన్సిడెంట్. నైని రైల్వే స్టేషన్, ఈ ప్లేస్ ఒక హిస్టరీతో కనెక్ట్ అయ్యింది. నియర్ బై జైల్లో చాలా ఫ్రీడమ్ ఫైటర్స్ పనిష్ అయ్యారు ఆ టైంలో. లోకల్ స్టోరీస్ చెప్పేది ఏంటంటే నైట్లో ఏడుపు శబ్దాలు వినిపిస్తూ ఉంటాయని, షాడోస్ కనిపిస్తూ ఉంటాయని. రైల్వే స్టాఫ్ కూడా కొన్ని స్ట్రేంజ్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేశారు మనకు. మరొక స్టేషన్ బరోగ్ టన్నెల్ మిస్టరీ. బరోగ్ టన్నెల్, బ్రిటిష్ ఇంజనీర్ బరోగ్ టన్నెల్ కన్స్ట్రక్షన్లో మిస్టేక్ చేసి సూసైడ్ చేశాడని హిస్టరీ ఉండేది. అప్పటి నుండి ఆ టన్నెల్లో స్ట్రేంజ్ ప్రెజెన్స్ ఫీల్ అవుతూ ఉండేదని లోకల్స్ చెప్తూ ఉంటారు. అక్కడ ఆ మనుషులు చెప్పేది ఏంటంటే ఎవరో మాట్లాడుతున్నట్టు కూడా అనిపిస్తూ ఉంటుందని. మరొకటి ద్వారకా సెక్టార్ 9 మెట్రో స్టేషన్. ద్వారకా సెక్టార్ 9 మెట్రో స్టేషన్ మోడర్న్ ప్లేస్ అయినా గోస్ట్ రూమర్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. పీపుల్ రిపోర్ట్ చేసేది ఏంటంటే నైట్లో ఒక లేడీ ట్రాక్ పక్కన నడుస్తూ ఉంటుంది అని, వెహికల్స్ని ఫాలో చేస్తూ ఉంటుంది అని. చాలా ఆశ్చర్యకరంగా ఉంది కదా. రియల్ రీజన్స్ బిహైండ్ దీస్ స్టోరీస్. అసలు ఎందుకు ఈ స్టోరీస్ అన్నీ పుట్టుకొస్తున్నాయి? నిజంగా ఇందులో నిజముందా? రియల్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ట్రైన్ సౌండ్స్ క్రియేట్ చేసే ఇల్యూషన్స్గా కూడా అవి ఉండొచ్చు. లో లైట్లో షాడోస్ అన్నీ కొంచెం సరిగ్గా పడకుండా డిసార్ట్ అవుతూ ఉంటాయి. దానివల్ల మనకు ఒక ఇల్యూజినేషన్ క్రియేట్ అవ్వచ్చు. అక్కడ ఏదో తెలియని ఒక దెయ్యం లైక్ గోస్ట్ లాంటిది మన పక్కన నడుస్తూ ఉంటుంది అని. హ్యూమన్ బ్రెయిన్ ఫియర్ని వెంటనే క్రియేట్ చేసేస్తుంది అలాంటివి చూసినప్పుడు. ఎగ్జాంపుల్, ఒకసారి మీరు ఆలోచించండి, ట్రైన్ మూవ్ అవుతూ ఉంది. ఆ లైట్స్లో అలాగే ఫాగ్ కూడా క్రియేట్ అయ్యింది ఆ ఎన్విరాన్మెంట్లో. అవి రెండు కలిసి, ఆ లైటు ప్లస్ ఫాగ్, ఇవి రెండు కలిసి మనకు ఆ షాడో మనకు గోస్ట్ లాగా కనిపించే ఛాన్సెస్ చాలా అంటే చాలా ఉన్నాయి. మనం ఆల్రెడీ ఫియర్లో ఉంటే బ్రెయిన్ చిన్న దాన్ని చూసినా కూడా అది మనకు పెద్దగా చూపిస్తుంది, మనలో భయాన్ని క్రియేట్ చేస్తుంది. ఇమాజినేషన్ రియాలిటీ లాగా అనిపించేస్తుంది.
సో ఇండియన్ రైల్వే గోస్ట్ స్టోరీస్లో కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఉండొచ్చు, కొన్ని రూమర్స్ కూడా ఉండొచ్చు, కొన్ని ఇమాజినేషన్ అయి ఉండొచ్చు. సో నిజమేంటంటే ఇందులో మన భయం, అలాగే ఆ చీకటి, అలాగే క్రియేట్ అయిన స్టోరీస్, ఇవన్నీ కలిపి గోస్ట్ ఎక్స్పీరియన్సెస్గా క్రియేట్ అవుతూ ఉన్నాయి. కొత్త కొత్త గోస్ట్ స్టోరీస్ పుట్టుకొస్తూ ఉన్నాయి. నెక్స్ట్ టైం మీరు నైట్ ట్రైన్ జర్నీలో ఉన్నప్పుడు విండో దగ్గర చూస్తే కొన్ని షాడోస్ కనిపించవచ్చు, కానీ అవి గోస్ట్ అని లేక మైండ్ ట్రిక్కా, డెసిషన్ మీ మీదే వదిలేస్తున్నాను. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? మీరు ఎప్పుడైనా రైల్వేలో స్ట్రేంజ్ ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేశారా? కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి రియల్ మిస్టరీ స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. బికాస్ అన్నోన్లో ఉన్న ట్రూత్ తెలుసుకోవాలి అంటే ఎక్స్ప్లోర్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ప్లీజ్ subscribe to the channel and enjoy more videos.